Hi everybody. Very well-known famous word is the gratitude. What is gratitude? Gratitude is nothing but a thankfulness. So everybody saying thanks to for their small helps. For example, lift, for giving water, for giving tea, whatever it may be. So many persons using the word thanks. So the wonderful word is another name of thanks is gratitude. The gratitude word gives to lot of thankfulness and repay the by the material or things or talking some thankful words whatever it may be. So now the lesson is the belongs to the concept of the gratitude. It is a nothing but the lesson name is the dead rat. What is the name is the dead rat. So many people knows. See already see saw the that so many animals. So such kind of domestic animals and wild animals. Rat is a domestic animal. So everybody know the difference between the birth and death. So many people, our Telugu students also watching this video. That's why I am saying both English and Telugu explanation about this lesson. What is the lesson name? The dead rat. The dead rat. For the Telugu students translation, చచ్చిన ఎలుక. ఏంటి? చచ్చిన ఎలుక. So what is the dead rat story? So we are follow the textbook. The dead rat means in Telugu చచ్చిన ఎలుక లేదా చనిపోయిన ఎలుక అని కూడా అనొచ్చు. So the story begins now. In the city of Ujjain, there was a young merchant named మదనాంక. ఏంటంట? ఒక సిటీ ఉంది. ఆ సిటీలో ఒక యంగ్ మర్చెంట్ ఉన్నాడంట. ఎవరు? యంగ్ మర్చెంట్. అతని పేరు ఏంటంట? మదనాంక. ఇన్ ద సిటీ ఆఫ్ ఉజ్జాయిన్ దేర్ వాజ్ ఏ యంగ్ మర్చెంట్ నేమ్డ్ మదనాంక. ఒక యువ వ్యాపారవేత్త ఉన్నాడు. అతని పేరేంటంట? మదనాంక. హీ లాస్ట్ హిజ్ ఫాదర్ వెన్ హీ వాజ్ ఇన్ టీన్స్. సో టీన్స్, వాట్ ఇస్ టీన్స్? టీన్స్ అంటే ఏంటి? 13 to 19 ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళని టీన్స్ అంటారు. 13 to 19 మధ్యలో ఉన్న వాళ్ళని ఏమంటారు? టీన్స్, టీనేజ్ అంటారు. సో ఈ మదనాంక యొక్క ఏజ్ ఎప్పుడు? టీన్స్ అంటే 13 అంటే 13 నుండి 19 సంవత్సరాల మధ్యలో ఉన్నప్పుడు ఏమైందంట? అతను తన తండ్రిని కోల్పోయాడు. అంటే అలా తండ్రి మరణించడం జరిగింది. సో it was his mother who brought has up with the great affection and love. సో సాధారణంగా ఏంటంటే ఎవరికైనా సరే పేరెంట్స్లో మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరైనా చనిపోయినప్పుడు మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు? ఆ లోటు తెలియకుండా ఉండడం కోసం చాలా గారాబంగా పెంచడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా ఏం జరిగిందంటే వాళ్ళ మదర్ ఏం చేసింది? ఆ యొక్క తండ్రి లేని లోటు తెలియకుండా ఉండడం కోసం మదనాంకని ఎంతో గారాబంగా పెంచడం జరిగింది. He turned out to be a vagabond. His mother hoped that he would become a normal and settle down if he was married. సో ఈ తన తండ్రి లేకపోవడం వల్ల ఏం జరిగిందంట? ఆవిడ బాగా ఎఫెక్షన్ తోటి లవ్ తోటి పెంచడంతో అతి గారాబం చేయడం వల్ల అతను ఏం చేశాడంటే వేగబాండ్ అంటే ఎలా పడితే అలా తిరిగేసి ఒక బాధ్యత రాహిత్యంగా ఉండేవాడు. సో అప్పుడు వాళ్ళ అమ్మగారు ఏమనుకున్నారంటే వీడు ఇలా ఉంటున్నాడు కాబట్టి వీడికి పెళ్లి చేస్తే ఏమవుతాడు? సెట్ అవుతాడు.
సో కాబట్టి వీడికి పెళ్లి చేసేద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఎవరి మదర్? మదనాంక వాళ్ళ మదర్. And so she found a suitable girl and they were married. But మదనాంక బికేమ్ వర్స్. ఏమైంది? వాళ్ళ అమ్మగారు మదనాంకకి ఏం చేశారు? పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే ఈడేమన్నా కొంచెం కుదురుగా ఉంటాడని అనుకుంటే ఏమైంది? వాడు ఇంకా వెధవలా తయారయ్యి బాగా చెడ్డ పనులు చేస్తూ బాధ్యతారాహిత్యంగా ఉన్నాడనమాట. వన్ డే మదనాంక absconded from his house, deserting his mother and pregnant wife. His mother grieved him. The daughter-in-law, after some time, gave birth a son. He was named రత్నాంక. ఏమైంది? మదనాంక ఏం చేశాడంటే అతను బాధ్యతారాహిత్యంగా ఉండకపోవడంతో పాటుగా ఏం చేశాడు? తన తల్లిని తన యొక్క భార్యని వదిలేశాడు. అప్పుడు భార్య ఎలా ఉంది? ప్రెగ్నెంట్గా ఉందంట. సో అతను ఒక బాధ్యతారాహిత్యంగా తయారవడం వల్ల వాళ్ళ అమ్మగారు ఎర్రిగా పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఏమైంది? అతను పెళ్లి చేసిన తర్వాత మంచిగా మారకపోగా ఏం చేశాడంట? తన కడుపుతో ఉన్నటువంటి తన భార్యని వాళ్ళ అమ్మని వదిలేసి దేశాలు పట్టుకుని వెళ్ళిపోయాడు. The daughter-in-law, after some time, gave a birth to a son. ఏం జరిగింది? తన ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మదనాంక భార్య ఎవరైతే ఉన్నారో ఆ భార్య ఏం చేస్తుందంటే ఒక శిశువుకి జన్మనిచ్చింది. ఎప్పుడు? కొన్ని నెలల తర్వాత. అంటే ఆ యొక్క మదనాంక తను వెళ్ళిపోయేటప్పుడు ఎలా ఉంది ఆవిడ? ప్రెగ్నెంట్ కాబట్టి, అంటే సాధారణంగా ఒక బేబీని బోర్న్ అవ్వడానికి 9 months పడుతుంది కాబట్టి కొన్ని నెలల తర్వాత ఆటోమేటిక్గా ఒక మగ శిశువుకి జన్మనిచ్చింది ఆ తల్లి. అయితే అతని పేరేంటి పెట్టారు అంటే రత్నాంక అని పెట్టారు. ఏం పెట్టారు? రత్నాంక. దో పూర్ రత్నాంక వాజ్ brought up with the affection and care and given a good education. సో ఏంటి? ఇప్పుడు మదనాంక ఏమయ్యాడు? వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకెవరున్నారు? వాళ్ళ నానమ్మ ప్లస్ వాళ్ళ అమ్మ మాత్రమే ఉన్నారు. సో ఎలా ఉన్నారు? చాలా పేదరికంలో ఉన్నారు. పేదరికంలో ఉన్నప్పటికీ కూడా తనకి మంచి ఎఫెక్షన్ ఇచ్చారు, లవ్ ఇచ్చారు, దాంతోపాటు ఎడ్యుకేషన్ కూడా ఇచ్చి కొంచెం ఒక స్టేజ్ వచ్చే వరకు కూడా తనని పెంచడం జరిగింది. వన్ డే వెన్ హీ వాజ్ 10 years old, his grandmother said to him, "My lad, your father left all of us in misery. We two women have brought you up with the whatever little money and jewelry we had. Now we don't have anything fall back upon. You are quite grown up, so take up some business and eke out living." సో ఏమందంటే రత్నాంక ఎవరైతే ఈ బాబు ఉన్నాడో మదనాంక సన్న ఎవరైతే ఉన్నారో ఆ సన్నకి 10 years వచ్చే వరకు కూడా వాళ్ళ నాన్నమ్మ గారు అలాగే వాళ్ళ అమ్మగారు కూడా చాలా కష్టాలు పడి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొద్దో గొప్ప అమౌంట్ తోటి అలాగే వాళ్ళ దగ్గర ఉన్న కొద్దో గొప్ప బంగారంతో పెంచడం జరిగింది. అయితే రత్నాంకకి 10 years వచ్చినప్పుడు ఏం చేసిందంటే వాళ్ళ నాన్నమ్మ గారు పిలిచి, "ఒరే బాబు ఇటు రానన్నా, మీ తండ్రి ఉండేవాడు మదనాంక అతని పేరు. అతను ఏం చేశాడంటే నువ్వు ఇలా మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడే నన్ను, ఇంటిని, మీ భార్యని, మీ అమ్మని అంటే మదనాంక భార్యని వదిలేసి ఏం చేశాడంటే వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి మేము చాలా కష్టాలు పడి నిన్ను పెంచుకుంటూ వచ్చాం ఇప్పుడు వరకు. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు మా దగ్గర ఉన్న స్ట్రెంత్ అంతా కూడా అయిపోయింది. సో నువ్వేం చేస్తావంటే ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒక వ్యాపారం చేసి నువ్వేం చేస్తావంటే మనల్ని పోషించు, మన లైవ్లీహుడ్, మన యొక్క జీవన విధానం అనేది కొనసాగడానికి నువ్వు ఎంతో కొంత ప్రయత్నించు. సో నువ్వే నీ కుటుంబ భారం అంతా కూడా నువ్వు ముందు నడిపించాలన్నట్టుగా చెప్పి తనకు ఒక సజెషన్ ఇస్తుంది. ఏం సజెషన్ అనేది చూద్దాం అనమాట.
In the neighboring village, there is well-to-do merchant named Yakshadatta, who lends money to the poor but capable persons. You go to him, explain to him our condition, and borrow some money so that you can start some business for our livelihood. సో ఏంటంటే మనకి పొరుగున ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో యక్షదత్త అనే ఒక గొప్ప పెద్ద మనిషి ఉన్నాడు, బిజినెస్ మ్యాన్ కూడా అతను. సో అతను ఏం చేస్తాడంటే ఎవరైతే క్యాపబుల్ పర్సన్ ఉన్నారో వాళ్ళకి మనీ అప్పుగా ఇస్తాడంట. ఆ మనీని అప్పుగా ఇచ్చి వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసుకుని ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తారు. సో నువ్వేం చేస్తావంటే ఆయన దగ్గరికి వెళ్ళి మన సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయి, ఇలా ఇలా జరిగిందని. సో ఆయన దగ్గర సమ్ అమౌంట్ నువ్వు బారో తీసుకున్న తర్వాత తర్వాత మన బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నువ్వు సక్సెస్ అయిన తర్వాత ఇచ్చేద్దామని నువ్వు ఆయనతో చెప్పు అని చెప్పి ఒక సజెషన్ ఇచ్చింది వాళ్ళ మామగారు. ఎవరికి? రత్నాంకకి సజెషన్ ఇచ్చి చెప్తే ఏం జరిగిందో చూద్దాం నెక్స్ట్. Following the instructions of his grandmother, Ratnanka went to Yakshadatta. At that time, Yakshadatta, the rich merchant, was talking to a stroll. Knowing him, the Yakshadatta, Ratnanka approached him and said. సో ఏంటంటే వాళ్ళ నానమ్మ చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పలానా విలేజ్లో, పొరుగు విలేజ్లో ఎలా ఉంటారు యక్షదత్త అనే ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పట్టుకుని వెళ్ళి ఇలాగ వెళ్ళమని బాగా తెలిసిన అతను కాబట్టి అతని అడ్రస్ పట్టుకుని అతని దగ్గరికి వెళ్ళి వీళ్ళు అడుగుతున్నాను అనమాట. సార్, I am a poor merchant boy. My father deserted us before I was born. My grandmother and my mother have brought me with the great difficulties. We have heard of your fame and generosity in helping people of our poor status. I request you to lend me some money for business and I promise to repay that అమౌంట్ సూన్. సో రత్నాంకి ఏమన్నా అంటే యక్షదత్త గారి దగ్గరికి వెళ్ళాడు, అతని గురించి తెలుసుకుని అతని అడ్రస్ తెలుసుకుని అతని దగ్గరికి వెళ్ళి ఏమన్నాడంటే, సార్ అయ్యా, నేను నా పేరు రత్నాంక, నేను పలానా చోట నుండి వచ్చాను. సో నా ఫ్యామిలీ పొజిషన్ ఏంటంటే మా నాన్నగారు నేను మా పుట్టక ముందే నేను మా అమ్మగారి కడుపులో ఉండగానే నన్ను అలాగే మా ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోయాడు. సో అప్పటి నుంచి కూడా మా నాన్నమ్మ కానీ మా అమ్మ కానీ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని నన్ను పెంచారు. సో ఇప్పుడు ఏంటంటే మీరు నాకు కొంచెం హెల్ప్ చేస్తే నేను ఏదైనా బిజినెస్ చేసుకుని వాళ్ళని పోషించి అలాగే మీరు ఇచ్చే అమౌంట్ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎంత వీలైతే తొందరగా అంతగా నేను రీపే చేయడానికి ప్రయత్నిస్తాను అని చెప్పేసి యక్షదత్త గారితో ఎవరు చెప్పారు? రత్నాంక చెప్పాడు. ఇప్పుడు రత్నాంక చెప్పిన దానికి యక్షదత్త ఏం రిప్లై ఇచ్చారో చూద్దాం. Hearing Ratnanka, Yakshadatta laughed, looked around. రత్నాంక చెప్పిన మాటలు విని యక్షదత్త ఎలా రియాక్ట్ అయ్యాడో చూద్దాం. Hearing Ratnanka, Yakshadatta laughed, looked around and pointing towards a dead rat lying in the street said. సో ఏంటంటే యక్షదత్త రత్నాంక చెప్పిన మాటలకి గట్టిగా నవ్వుకుని చుట్టూ పరిశీలించి అక్కడ ఒక చనిపోయిన ఎలుక ఉండడం చూసి ఏమన్నాడంటే, లో మై బాయ్, ద డెడ్ rat ఈజ్ ద క్యాపిటల్ విచ్ ఐ కెన్ లెండ్ యూ. సో నువ్వు నాకు ఏమన్నావు, ఒక అప్పు ఏమన్నా అడిగావు కదా, ఇదిగో ఇస్తున్నాను తీసుకో. అక్కడ ఒక చచ్చిన ఎలుక ఉంది, అదే నీకు క్యాపిటల్, నువ్వు చేద్దాం అనుకుంటున్న బిజినెస్కి క్యాపిటల్.
యు టేక్ ఇట్ అవే అండ్ సమ్ ట్రేడ్ విత్ ఇట్. సో నువ్వేం చేస్తావంటే నువ్వు దాన్ని తీసుకుని దాంతో నువ్వు ఏదో ఒక వ్యాపారం చేయి. టు అన్ ఇంటెలిజెంట్ మ్యాన్ ఇట్ విల్ ఫ్లెచ్ మిలియన్స్ అండ్ ఈవెన్ ఇఫ్ ఐ గివ్ మిలియన్స్ టు అన్ఇంటెలిజెంట్ మ్యాన్ ఇట్ విల్ బీ ఆఫ్ నో యూజ్. ఏమన్నాడంటే యక్షదత్త, నువ్వు నిజంగా ఇంటెలిజెంట్ అయితే ఆ డెడ్ ర్యాట్ని తీసుకెళ్ళి మిలియన్స్ను సృష్టించు. ఒకవేళ నువ్వు అన్ఇంటెలిజెంట్ పర్సన్ అనుకో, నీకు మిలియన్స్ ఇచ్చినా సరే దానివల్ల నీకు ఏ ఉపయోగం ఉండదు అని యక్షదత్త ఎవరు చెప్పారు? రత్నాంకకి చెప్పాడు. హీ మేడ్ ఏ కప్ అవుట్ ఆఫ్ లీఫ్ అండ్ Ratnanka thought for a minute and then took the dead rat as a favor from Yakshadatta. He made a cup out of a leaf and placed the dead rat in that cup. సో ఏం చేస్తాడు, అతను కొంచెంసేపు ఆలోచించి ఓహో యక్షదత్త గారు నాకు దీన్ని పెట్టుబడి కింద ఇస్తున్నాడు అని భావించి దాన్ని పాజిటివ్గా తీసుకుని ఏం చేశాడు, అక్కడ ఆకులు ఏవైతే ఉన్నాయో ఆ ఆకులతో ఒక కప్పుని తయారు చేసి ఆ డెడ్ ర్యాట్ని ఆ కప్పులో పెట్టుకున్నాడు అనమాట. హీ క్యారీడ్ ఇట్ ద త్రూ స్ట్రీట్స్ క్రయింగ్ ఏ ర్యాట్ ఫర్ సేల్. సో ఏం చేశాడు, ఆ కప్లో పెట్టుకుని వీధిలో తిరుగుతూ యక్షదత్త ఇచ్చినటువంటి డెడ్ ర్యాట్ని ఆ క్యాపిటల్గా భావించి రత్నాంక ఆ యొక్క కప్లో ఆ ర్యాట్ని పెట్టుకుని ఎవ్రీ స్ట్రీట్ తిరుగుతూ ఏం చేశాడు, ఏ ర్యాట్ ఫర్ సేల్ అని షౌటింగ్ చేస్తూ క్రయింగ్ చేస్తూ అరుస్తున్నాడు అనమాట. అప్పుడు ఏం జరిగిందంటే, వన్ మర్చెంట్ హూ వాజ్ ద taming a cat in order to get rid of these rats that were a men's in his shop purchased that the dead rat as prey for his cat and gave him handful of belgram. సో ఏం జరిగిందంటే, అలాగా రత్నాంక ఏం చేశాడు, ఎవ్రీ స్ట్రీట్ కూడా తిరుగుతూ ఏంటి ర్యాట్ ఫర్ సేల్ అని అరుస్తున్నప్పుడు ఒక కిరాణా షాప్ ఆయన ఏం చేశారంటే, ఒక కిరాణా వర్త షాప్, అతని షాప్లో బాగా ఎలకలు కట్ట ఉండడంతో సో ఆ ఎలకల కోసము ఆ యొక్క పిల్లికి ఆహారంగా పెట్టడానికి ఆ చచ్చిన ఎలుకని త్వరగా పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, పిల్లి వస్తాయి. పిల్లి వచ్చిన తర్వాత ఆ యొక్క పిల్లికి ఆహారం కూడా ఆ పిల్లి అక్కడ మూమెంట్లో తిరుగుతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఈ చచ్చిన ఎలకను చూస్తే అక్కడ ఉన్నటువంటి మిగతా ఎలకలు కూడా ఏమవుతాయి, సో ఆ సరుకులు గట్ట పాడు చేయకుండా ఉంటాయని అతను భావించి ఆ చచ్చిన ఎలకను రత్నాంగ దగ్గర ఉన్న ఎలకను తీసుకుని తనకి ఏం చేశాడు, హ్యాండ్ఫుల్ ఆఫ్ బెల్గ్రామ్ చేతితోటి శనగలు అనేవి ఇచ్చాడు. ఒక గుప్పెడు శనగలు తీసుకుని ఇచ్చాడు. ఎవరికి? రత్నాంకకి ఇచ్చాడు. సో ఈ రత్నాంక ఈ శనగలతో ఏం చేశాడు అనేది నెక్స్ట్ చూద్దాం. రత్నాంక టుక్ ద బెల్గ్రామ్ home and the soaked in the water. Next morning he added some salt and pepper. He soaked when the swollen belgram took drinking water in an Adrian pitcher which went out the city and the set under the shade of the tree and offered each woodcutter some belgram and cold water. సో ఏం చేశారంట, అతను ఇచ్చినటువంటి ఆ గుప్పడు ఫుల్ ఆఫ్ హ్యాండ్స్తో ఇచ్చినటువంటి శనగల్ని ఇంటికి తీసుకెళ్ళి నానబెట్టి ఆ నానబెట్టిన తర్వాత మరుసటి రోజు అవేమవుతాయి, స్వాలన్ అంటే ఉబ్బుతాయి. ఉబ్బిన తర్వాత ఆ ఉబ్బిన శనగల్ని తీసుకుని ఏం చేస్తాడు మనోడు, వాటిల్లో కొంచెం సాల్ట్ పెప్పర్ యాడ్ చేసి ఆ ఊరు చివర ఎక్కడైతే కొంచెం ఈ ఫారెస్ట్ ఏరియా అది ఉంటుందో అక్కడ వుడ్ కట్టర్స్ ఉంటారు. సో వాళ్ళకి ఆఫర్ చేసే విధంగా ఏం చేశాడు, ఒక చెట్టు నీళ్ళలో ఈ యొక్క టిన్ ఆఫ్ వాటర్ని అలాగే బెల్గ్రామ్ని తీసుకుని వెళ్ళడం జరిగింది. The hungry and thirsty woodcutters were
pleased with the Ratnanka's service, gave him the 2 pieces of firewood each. Went outside the city under the shade of the tree and offered each woodcutter some belgram and cold water. సో ఏమైందంట, అతను ఈ బెల్గ్రామ్ ఎవరైతే తన దగ్గర తీసుకుంటారో అతనికి చల్లని నీళ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క చల్లని నీళ్లు తాగి ఆ బెల్గ్రామ్ అంటే శనగలు తిని ఆ వుడ్ కట్టర్స్ ఏం చేసేవారంటే దానికి ప్రతిఫలంగా ఒక్కొక్కళ్ళు కూడా ఏంటి 2 పీసెస్ వుడ్ కట్టర్స్ ఆ వుడ్స్ అనేవి ఇచ్చేవారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే బై ద ఈవినింగ్ the pieces filled with into a big heap which the Ratnanka sold away for the 2 rupees in the city. Out of the 2 rupees, Ratnanka gave his grandmother towards the saving, and with the rupee purchased a kuncham about the kilogram in a measure of a belgram. సో ఏంటి, అతను ఏం చేసేవాడంటే ఆ యొక్క శనగలన్నీ కూడా కోల్డ్ వాటర్ 2 కలిపి ఆఫర్లో అమ్మినటువంటి అమ్మగా ఆ రోజు ఏమైందంటే 2 రూపీస్ వచ్చాయంట. ఆ 2 రూపీస్ తోటి ఏం చేసాడంటే ఈ 2 రూపీస్ కాదు, ఆ యొక్క వుడ్ కటింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వుడ్ కటింగ్స్ అన్నిటిని తీసుకెళ్ళి ఆ టౌన్లో అమ్మితే 2 రూపీస్ వచ్చాయి అతనికి. ఆ 2 రూపీస్లో ఏం చేసాడు, 1 రూపీ తోటి బెల్గ్రామ్ కొనేవాడు, మిగిలిన 1 రూపీ వాళ్ళ గ్రాండ్ మదర్కి ఇచ్చి సేవ్ చేయమనేవాడు. అంటే వాళ్ళ కుటుంబ అవసరాలను తీరగా మిగిలిన అమౌంట్ సేవ్ చేయమనేవాడు. అలాగే మిగిలిన 1 రూపీతో ఏం చేశాడు, మళ్ళీ నెక్స్ట్ డేకి దాన్ని క్యాపిటల్గా ఉపయోగించేవాడు. దాంతోపాటు తను ఎక్సెస్గా తీసుకొచ్చిన వుడ్ పీసెస్ను కూడా ఇంటికాడ స్టోర్ చేసే ఒక మోపు, అంటే ఒక ఫుల్ ఆఫ్ అంటే ఒక హీప్ అంటే ఒక మోపులా, ఈవినింగ్ అయ్యేసరికి ఒక మోపులాగా మనకి తీసుకొచ్చేవాడు. అందులో ఒక 2 రూపీస్ సంబంధించి సేల్ చేసి మిగిలినవన్నిటిని వాటిని ఏం చేసేవాడు, వాళ్ళ ఇంటి వెనకాల స్టోర్ చేసేవాడు. Out of the 2 rupees, Ratnaka gave in to grandmother had towards the savings, and with the other rupee purchased a kuncham of the belgram. Out of this he soaked in a kilo every day and sat under the same tree, cold water. In the way he collected many cartloads of fuel in a month. సో డైలీ కూడా ఇంకా ఇదే ప్రొసీజర్ అనమాట. డైలీ ఏం చేసేవాడు, ఆ 2 రూపీస్లో 1 రూపీ వాళ్ళ గ్రాండ్ మదర్కి ఇవ్వడం, ఇంకో 1 రూపీతో బెల్గ్రామ్ కొనడం, ఆ కోల్డ్ వాటర్ ఆ సోకుడ్ బెల్గ్రామ్ని తీసుకోవడం, ఆ తీసుకున్న వాటిని తీసుకెళ్ళి అక్కడ చెట్టు కింద పెట్టడం, మళ్ళీ అక్కడ దగ్గర వుడ్ తీసుకురావడం, వుడ్ని ఇక్కడ సేల్ చేయడం, సేల్ చేసిన తర్వాత 2 రూపీస్ని వాళ్ళ గ్రాండ్ మదర్కి ఇవ్వడం. సో ఇలా ఈ ప్రాసెస్ అంతా 1 మంత్ కంటిన్యూ అయింది. ఈ 1 మంత్లో రత్నాంక చాలా చాలా కార్ట్స్ ఆఫ్ లోడ్స్ తన యొక్క ఈ యొక్క వుడ్స్ అనేవి కలెక్ట్ చేయడం జరుగుతుంది. దానికి దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఇప్పుడంటే మనకి ఏమున్నాయి, గ్యాస్ స్టవ్లు, ఇండక్షన్ స్టవ్లు ఇవన్నీ ఉన్నాయి. పూర్వం రోజుల్లో పీపుల్ డిపెండింగ్ అపాన్ వుడ్, సో ఫైర్ వుడ్. సో ఇదంతా కూడా తను చాలా 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 స్టోర్ చేయగలిగాడు. తర్వాత ఏం జరిగిందంటే చూద్దాం. Fortunately, there was the instant rains for 10 days, and as a result, there was a scarcity of firewood in the city. The firewood which Ratnaka had collected fetched him 100 gold coins. With that money, Ratnaka opened a firewood stall and began dealing in timber. సో ఏం చేశాడు, తను కొన్ని అమ్మగా మిగిలినవన్నీ తీసుకొచ్చి ఇంటిగా స్టోర్ చేశారు కదా. ఏమైందంటే ఒక నెల తర్వాత అకస్మాత్తుగా 10 రోజులు కంటిన్యూస్ రెయిన్స్ పడ్డాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఏదైనా తుఫాను ప్రభావం వల్ల కావచ్చు రైన్, లేకపోతే ఏదైనా వాయుగుండం వల్ల కావచ్చు, మనకి అన్సీజన్లో కూడా ఒక్కొక్కసారి సీజన్స్లో అన్సీజన్లో కూడా హెవీ రెయిన్స్ పడుతూ ఉంటాయి. సో అప్పుడు ఏం జరిగిందంటే, ఆ టైంలో కూడా ఏం జరిగిందంటే
కంటిన్యూస్గా 10 days రెయిన్స్ పడేసరికి అక్కడ ఏమైందంటే తీవ్రంగా ఏం కావాలి, ప్రతి ఒక్కరికి అప్పుడు ఫైర్ వుడ్ కావాలి కాబట్టి, వంట చెరకు కావాలి కాబట్టి, సో ప్రతి ఒక్కరికి కూడా కలప అవసరం వచ్చి అక్కడ తన ఇంట్లో స్టోర్ చేసుకున్నటువంటి అదంతటిని కూడా అతను రత్నాంక సేల్ చేస్తే అతనికి ఏమొచ్చిందంట, ఒక 100 కాయిన్స్ వచ్చినాయి అనమాట. 100 గోల్డ్ కాయిన్స్ వచ్చినాయి. సో ఈ 100 గోల్డ్ కాయిన్స్ తోటి తనకి బాగా వచ్చేసినటువంటి ఏది, ఈ ఫైర్ వుడ్ షాప్ పెట్టి, ఈ వుడ్ షాప్ పెట్టి ఒక టింబర్ డిపో లాగా తను ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. నెక్స్ట్ ఏం జరిగింది, ఫార్మ్ ద టింబర్ టు క్లాత్, ఫ్రమ్ క్లాత్ టు గ్రెయిన్, ఫ్రమ్ గ్రెయిన్ టు డైమండ్స్, హిస్ బిజినెస్ ప్రోగ్రెస్డ్ ర్యాపిడ్లీ. సో మనోడు ఎలాగైతే ఈ బెల్గ్రామ్ తోటి ఈ ఫైర్ వుడ్ ఇది ఎలా చేశాడో యాజ్ యూజువల్గా దాని నుండి ఇమీడియట్గా చాలా షార్ట్ టైంలో టింబర్ టు క్లాత్ అంటే ఈ కలప నుండి నెక్స్ట్ బట్టల నుండి పప్పు దినుసుల నుండి వజ్రాల నుండి అలా అలా తన బిజినెస్ అన్నిటిని కూడా వివిధ రంగాల్లో తన నాలెడ్జ్ని ఉపయోగించి అంతా కూడా మనోడు ఎవరో రత్నాంక ర్యాపిడ్గా చాలా ఫాస్ట్గా తక్కువ టైంలో మనకి చాలా గ్రోత్ని సంపాదించారు అనమాట. విత్ ఇన్ ఏ couple of years రత్నాంక became one of the leading merchants in the city. సో ఏంటి, ఒక 2 సంవత్సరాల్లో రత్నాంక అలా తన తెలివితేటలతో ఏం చేశారంటే ఆ సిటీలోనే లీడింగ్ బిజినెస్ మర్చెంట్ కింద అతను ఎస్టాబ్లిష్ అవడం జరిగింది. సో ఇదంతా బాగానే ఉంది. తర్వాత ఏం జరిగింది, తను ఏం చేశాడు, ముందు వెలుగుని తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఒక వ్యాపారస్తుడికి అమ్మి బెల్గ్రామ్ తీసుకున్నాడు. బెల్గ్రామ్ తోటి మెల్లగా ఏం చేశాడు, దాన్ని వాటర్లో నానబెట్టి ఒక ఊరి చివర ఏదైతే అవుట్కట్స్లో వుడ్ కట్టర్స్కి కోల్డ్ వాటర్ ప్లస్ బెల్గ్రామ్ని ఆఫర్ చేశాడు. వాటితో పాటు వచ్చినటువంటి అమౌంట్ తోటి ఇంట్లో గెటర్న్ అవుతూ మళ్ళీ దాంట్లోనే అమౌంట్ని తీసి దాన్ని బెల్గ్రామ్ బిజినెస్ చేస్తూ 1 monthలో లాట్ ఆఫ్ టింబర్ కలెక్ట్ చేసి ఈ యొక్క ఇన్స్టెంట్ రెయిన్ టైంలో తను సేల్ చేసినటువంటి ఈ టింబర్ తోటి ఒక టింబర్ షాప్ అమ్మి షాపర్ కొని దాని నుండి బట్టల బిజినెస్ కానీ, అలాగే గ్రెయిన్స్ కానీ, అలాగే డైమండ్స్ కానీ అలా తన బిజినెస్ అన్నిటిని ఎస్టాబ్లిష్ చేసుకుని తన చాలా పోవర్టీ అంటే పేదరికంలో నుండి ఏం చేశాడు, ఆ యొక్క 2 yearsలో ఆ సిటీలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్గా ఎదిగాడు అనమాట. ఆ తర్వాత ఏం జరిగిందంటే వన్ డే రత్నాంక గాట్ ఏ ర్యాట్ మేడ్ ఆఫ్ గోల్డ్ వెయిట్ 1 kilo. ఆ తర్వాత ఏం చేశారంటే రత్నాంక ఒక బంగారుపు ఎలుకను తయారు చేయించారంట. దాని బరువు ఎంత ఉంది, కేజీ. ఇట్ ఐస్ ఫర్ ద మేడ్ ఆఫ్ ద రూబీస్, ఇయర్స్ ద షప్రీస్ అండ్ ఇట్ హ్యాడ్ ద డైమండ్ చైన్ రౌండ్ ఇట్స్ నెక్. ఏంటంటే రత్నాలతోటి కళ్ళని, అలాగే నీలాలతోటి చెవుల్ని, అలాగే ఆ డైమండ్ చైన్ని ఏం చేశాడు, ఆ యొక్క బంగారపు ఎలుక చుట్టూ చేయించాడు. ఇట్ వాజ్ ఏ కెప్ట్ ఇన్ ఏ సిల్వర్ ట్రాప్ అండ్ ద క్యారీడ్ ప్రొసెషన్ విత్ ద పంప్. రత్నాంక వాజ్ ద లీడింగ్ ద పొజిషన్. సో ఏంటి, ఏం చేశాడు, దాని అంతటిని ఆ సెటప్ అంతా కూడా ఒక వెండి పళ్ళెంలో పెట్టుకొని పెద్ద ఊరేగింపు ఏర్పాటు చేసుకుని ఆ ఊరేగింపుని ఎలాగా తను లీడ్ చేస్తూ రత్నాంక ముందుండి లీడ్ చేస్తూ ఒక ఊరేగింపుగా వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడో చూద్దాం. రత్నాంక వాజ్ లీడింగ్ ద పొజిషన్ వెన్ he reached the residence of Exadatta. He asked the procession to halt. Hearing the band and noise the procession, Exadatta came out of his house, inquired what all that the pomp and hubbub was about. సో ఏం చేశాడు, కరెక్ట్గా తను లీడ్ చేస్తూ ఆ యొక్క యక్షదత్త ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత రత్నాంక అక్కడ ఆగి ఈ యొక్క బాజా భజంత్రులు అన్నిటిని కూడా బాగా గట్టిగా కొడుతూ ఉంటే యక్షదత్త ఈ సౌండ్లకి వీటికి ఈ యొక్క బాజా భజంత్రులకి బయటకు వచ్చి ఈ ఊరేగింపుకి బయటకు వచ్చి మీరెవరు, ఏంటి ఇక్కడ ఏంటి ఇలా చేస్తున్నారు, ఈ ఊరేగింపు ఏంటి అని అడగడం జరిగింది.
Ratnanka addressed Akshadatta thus, "Sir, I became a millionaire by your grace." సో ఏంటి, అప్పుడు రత్నాంక ఏమంటున్నాడంటే, అయ్యా నేను మీ దయ వల్ల, మీ యొక్క ఆశీస్సులతోటి ఈరోజు నేను మిలీనియర్ అయ్యాను అని చెప్పేసి తను అడ్రస్ చేసుకుంటున్నాడు. 2 years back when I came to you for a loan, you gave me a dead rat. నేను 2 సంవత్సరాల క్రితము మీకు దగ్గరికి నేను లోన్ కోసం వచ్చినప్పుడు మీరు నాకేమి ఇచ్చారు, ఒక చచ్చిన ఎలకని మీరు నాకు పెట్టుబడి కింద, అప్పు కింద ఇచ్చారు. యువర్ వైజ్ సేయింగ్ అండ్ ద క్యాపిటల్ ఐ బారోడ్ ఫ్రమ్ యూ మేడ్ మీ ఏ రిచ్ మ్యాన్. సో మీరు ఏదైతే ఆ యొక్క పెట్టుబడి ఇచ్చారో, దాన్ని అప్పుగా కింద ఇచ్చారో, ఆ డెడ్ ర్యాట్ ఈరోజు నన్ను ఒక ధనవంతుని చేసింది. నౌ ఐ హ్యావ్ కమ్ టు రీపే యువర్ డెప్ట్ ఇన్ ఏ షేప్ ఆఫ్ ఏ గోల్డ్ ర్యాట్. సో ఏంటంటే ఇప్పుడు నేను మీరు ఇచ్చినటువంటి ఆ చచ్చిన ఎలుకకు ప్రతిఫలంగా, రీపేగా ఈ బంగారపు ఎలుకని మీకు నేను తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను. కైండ్లీ యాక్సెప్ట్ దిస్ యాజ్ ఎ సింబల్ ఆఫ్ మై గ్రాటిట్యూడ్. సో మీరు నా ఈ చిన్న కానుకను మీరు స్వీకరించి నా యొక్క గ్రాటిట్యూడ్ని మీరు స్వీకరించాలని, ఆహ్వానించాలని కోరుకుంటున్నాను. అప్పుడు యక్షదత్త రియాక్షన్ ఎలా ఉందంటే చూద్దాం. యక్షదత్త వాజ్ అమేజ్డ్ హిజ్ స్టోరీ. He was very pleased with the intelligence and gratitude of Ratnanka. సో ఏంటి, అతను చెప్పిన స్టోరీ అందరినీ కూడా విని ఏం చేశాడు, చాలా ఆశ్చర్యపోయి, సో అట్ ది సేమ్ టైము అతని యొక్క తెలివితేటలకి, రత్నాంక యొక్క తెలివితేటలకి, ఆ యొక్క ఇంటెలిజెన్స్కి ఏమయ్యాడు, చాలా ఆనందపడ్డాడు అనమాట. సో అతను గ్రాటిట్యూడ్గా ఆ రత్నాంక ఇచ్చినటువంటి గోల్డ్ ర్యాట్ని తీసుకోవడం జరిగింది. సో ఈ యొక్క స్టోరీ మొత్తాన్ని కూడా డిస్క్రైబ్ చేసింది ఎవరు అంటే పిసి రాయ్. ఎవరు? పిసి రాయ్. సో ఈ లెసన్ ప్రకారం ఏంటంటే, జనరల్గా మనం ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న ఎవరైనా చేసినప్పుడు కూడా అంటే అప్పుడు యాక్చువల్లీ యక్షదత్త ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో తనకి ఇచ్చాడనేది పక్కన పెడితే, ఆ యొక్క నెగిటివ్లోను కూడా ఆ పాజిటివ్ని తీసుకుని దాన్ని మనకి ఎలా యూజ్ అవుతుందని రత్నాంక ఇంటెలిజెన్స్ తోటి ఉపయోగించారు. ఇక్కడ ఏంటంటే, ఇంటెలిజెంట్ పర్సన్ అనే అతను ఏమి యూజ్ఫుల్ అవ్వని వాటి నుండి కూడా మిలియన్స్ని సృష్టించగలడు. సో ఒకవేళ అన్ఇంటెలిజెంట్ పర్సన్ అయితే అతనికి మనం మిలియన్స్ ఇచ్చినా సరే దానివల్ల ఏ ఉపయోగం లేదు, అన్నీ కూడా పాడు చేస్తాడు అని. అట్ ది సేమ్ టైం వాళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు అనేది మన విషయం పక్కన పెడితే, సో మనకి మన యొక్క సిచ్యువేషన్ బట్టి మనకి ఎవరైతే మనకి ఆ క్రియేటివిటీని బయటకు తీసుకురావడానికి ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళందరికీ కూడా, అలానే కాదు మనం పొందే ప్రతి సహాయాన్ని కూడా మనం ఏం చేయాలంటే గ్రాటిట్యూడ్ని కలిగి ఉండాలి. గ్రాటిట్యూడ్ మీన్స్ నథింగ్ బట్ ఏ థ్యాంక్ఫుల్నెస్. థ్యాంక్ యూ.